ఈ వీడియోలో మనము ఫిజికల్ ఎడ్యుకేషన్లో రాబోయే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఇచ్చేటువంటి క్వశ్చన్స్ను ఎలా అనలైజ్ చేసుకొని వాటికి ఎలా ఆన్సర్ ఇవ్వాలో డీటెయిల్గా చూద్దాము. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే క్వశ్చన్ పై నుండి క్రిందకు వెన్నుపూసల యొక్క సరైన క్రమం ఏమిటి? మీ ఆప్షన్స్ సర్వైకల్, సాక్రమ్, లుంబార్, కాక్సిస్. ఆప్షన్ 2 సర్వైకల్, థొరాసిస్, లుంబార్, సాక్రమ్, కాక్సిస్. నెంబర్ 3 థొరాసిక్, సర్వైకల్, సాక్రమ్, లుంబార్, కాక్సిస్. నెంబర్ 4 సాక్రమ్, కాక్సిస్, సర్వైకల్, థొరాసిక్, లుంబార్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించండి, రానున్నటువంటి ఎగ్జామ్స్ లో సింపుల్ వేలో ఎలాంటి క్వశ్చన్స్ ఉండవు. మీకు అంతా కూడా అనాటమీ ఫిజియాలజీకి వచ్చేటప్పటికి కొద్దిగా డీటెయిల్డ్ గా అర్థం చేసుకొని ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సో మీరు ఇక్కడ గమనిస్తే వెన్నుపూసల యొక్క సరైన క్రమం ఒకసారి గమనిస్తే మొత్తం మనకు వెన్నుపూసలు మనకు 33 ఉంటాయి. సో ఈ 33 యొక్క పైనుంచి కిందికి క్రమాన్ని రాయమంటున్నారు. సో వాటి గురించినటువంటి వివరాలు చూద్దాము. మీరు గమనిస్తే పుర్రె తర్వాత ఉన్నటువంటి ఈ వెన్నుపూసలన్నీ కూడా 5 భాగాలుగా విడగొట్టబడి ఉన్నాయి. అందులో మొదటిది వచ్చేసి సర్వైకల్ వర్టిబ్రే, రెండవది థొరాసిక్ వర్టిబ్రే, మూడవది లంబార్ వర్టిబ్రే, నాలుగవది సాక్రమ్, ఐదవది కాక్సిస్. సో మొదటగా ఉన్నటువంటి సర్వైకల్ వర్టిబ్రే గురించి ఒకసారి గమనిస్తే ఇవి పుర్రె కింది భాగం నుండి స్టార్ట్ అవుతాయి. ఇందులో మనకు 7 వెన్నుపూసలు ఉంటాయి. అందులో మొదటిది అట్లాస్, రెండవది యాక్సిస్. ఈ క్రమంలో మొత్తము C1, C2, C3, C4, C5, C6, C7 అని సర్వైకల్ స్పైన్కి సంబంధించినటువంటి 7 వెన్నుపూసలు ఉంటాయి. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో మొదటిది వచ్చేసి మనకు 33 జతల్లో సర్వైకల్ బోన్స్ అనేవి ఉంటాయని నోట్ చేసుకోవాలి. నెంబర్ 2 ఇవి థొరాసిక్ బోన్స్. ఇవి వీపు పై నుండి ఏవైతే ఇవి సర్వైకల్ అయిపోయాయో దాని కింద భాగం నుండి వచ్చేటువంటి 12 వెన్నుపూసలను, వెన్నెముకలను మనము థొరాసిక్ బోన్స్ అంటాము. వీటి యొక్క రెడ్ గుర్తులు ఇక్కడ సూచించబడినటువంటివన్నీ కూడా ఈ 12 థొరాసిక్ బోన్స్ సంబంధించినవి ఉన్నాయి. థొరాసిక్ బోన్స్ తర్వాత క్రమంలో మనము లుంబార్ బోన్స్ అనేవి ఉంటాయి. ఇవి మనకు 5 వెన్నెముకలు ఈ లుంబార్ బోన్స్ కిందగా ఉంటాయి. తర్వాత ఉన్నటువంటి బోన్స్ సాక్రమ్ బోన్స్. ఇవి 5 బోన్స్. ఇవన్నీ కలిసి ఒకటిగానే మనకు ఆకుపిస్తాయి. చివరిగా మనకు కాక్సిస్ బోన్స్. ఇవి 4 బోన్స్. ఈ 4 బోన్స్ పెద్ద అయిన తర్వాత ఒకటిగా కనిపిస్తుంది. అతుకబడి దగ్గరగా ఉంటాయి. గమనించండి, మనకు ఈ క్వశ్చన్ లో క్రమం అడిగారు. సో మొదటగా మనకు సర్వైకల్ బోన్స్, తర్వాత థొరాసిక్ బోన్స్, తర్వాత లుంబార్ బోన్స్, తర్వాత సాక్రమ్ బోన్స్, తర్వాత కాక్సిస్ బోన్స్. సో మీరు ఇక్కడ సింపుల్ గా CTLSC అని నోట్ చేసుకోండి. C ఫర్ సర్వైకల్, T ఫర్ థొరాసిక్, L ఫర్ లుంబార్, S ఫర్ సాక్రమ్, C ఫర్ కాక్సిస్. ఇవి కూడా మనకు డీటెయిల్ గా గమనిస్తే C అంటే సర్వైకల్ 7 బోన్స్ ఉంటాయి, థొరాసిక్ బోన్స్ 12 ఉంటాయి, L లుంబార్ బోన్స్ 5 ఉంటాయి, S సాక్రమ్ బోన్స్ 5 ఉంటాయి, C కాక్సిస్ 4 బోన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇలా కూడా అడగచ్చు, థొరాసిక్ లో ఎన్ని బోన్స్ ఉంటాయని కూడా. సో ఈ క్రమంలో మనము CTLSC అనే ఒక కోడ్ గా మీరు నోట్ చేసుకోండి. ఇటువంటి క్వశ్చన్స్ కు మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ క్వశ్చన్ లోకి రండి. పై నుండి క్రిందకు వెన్నుపూసల సరైన క్రమాన్ని చూస్తే మనకు ఇక్కడ గమనిస్తే ఆన్సర్ లో C సర్వైకల్ సెకండ్ ఆప్షన్ లో ఫస్ట్ గా ఉంది. సర్వైకల్, థొరాసిక్, లుంబార్, సాక్రమ్, కాక్సిస్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ 2. చూడండి, మనము ఆన్సర్ ను అనలైజ్ చేయాలి అంటే మనకు ఆ సబ్జెక్ట్ మీద కాస్త పట్టు ఉండాలి. సో ఎక్కువగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ మోస్ట్లీగా కొద్దిగా వీక్ అయ్యేటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది అనాటమీ అండ్ ఫిజియాలజీ. సో ఈ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు వీటికి సంబంధించినవన్నీ కూడా చాలా సింప్లిఫైగా చెప్పడం జరుగుతుంది.
సో ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.